R4 టీవీ న్యూస్ కరీంనగర్లోని సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రభువు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చ్ను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చ్ ప్రాంగణం ఆనందోత్సాహాలతో వెల్లివిరిసింది. ఈ వేడుకల్లో చర్చ్ పాస్టర్లు యేసుక్రీస్తు ప్రేమ, శాంతి, కరుణ సందేశాలను భక్తులకు వివరించారు. క్రిస్మస్ పండుగ మానవత్వం, ఐక్యత, పరస్పర సహకారానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించగా భక్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదర సోదరీమణులు, చర్చ్ కమిటీ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూసిన వెలుగును అనుసరిస్తున్నామా? క్రీస్తు మీ హృదయ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. ఒక తల్లి చేతుల్లో నిద్రపోతూ ఉన్నాడు. ఆశ్చర్యం ముందు జ్ఞానులు నిలబడలేకపోయారట. ఆ ఆశ్చర్యం ముందు జ్ఞానులు నిలబడలేక ఏమైపోయారు? సాగిలపడ్డారు. అంటే ఒక ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని చూడగానే తాత్సారం చేయరండి. కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు శాస్త్రంగా నమస్కారం చేయడానికి కాస్త సిగ్గుపడతారు. కొంతమంది మీ అందరినీ కలిసే అవకాశం, మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపే భాగ్యం కలిగినందుకు, ఆ అవకాశం కల్పించినందుకు పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఇంత పెద్ద పండుగ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీ అందరి ఆ యేసు ప్రభు ఆశీస్సుల వల్ల మనమంతా కూడా ఆయురారోగ్యాలతో అందరూ అష్టైశ్వర్యాలతో జీవించాలని, మీరందరూ కూడా మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. మా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, తప్పకుండా మా చూడడానికి సంబంధించి నిధులతో మనకు సంబంధించినటువంటి కొన్ని నిధులు వెచ్చించి తప్పకుండా క్రిస్మస్ పండుగ సందర్భంగా చెప్తా ఉన్నాం. తప్పకుండా మా నిధుల ద్వారా క్రిస్మస్ సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఏరియాలకు సంబంధించిన నిధులు కేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.